నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కేటీఆర్ కు మద్దతుగా నిలవాలని 6వ వార్డు ప్రచారంలో ఓటర్లకు పిలుపునిచ్చిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్న 17వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గజబింకార్ నారాయణ. బతుకమ్మ పాటలతో 19వ వార్డులో మహిళల సందడి. ప్రజాపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తున్న రేవంత్ రెడ్డికి మద్దతు పలకాలని ఓటర్లను కోరిన 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాసం లక్ష్మీ రత్నాకర్. సిరిసిల్ల పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసిన కేటీఆర్ ను ఎప్పుడు మర్చిపోవద్దని మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా అన్నారు. ఈరోజు పట్టణంలోని 6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దూడం రజనీ శ్రీనివాస్ తరపున ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని తుల ఉమా అన్నారు. నేత కార్మికుల సంక్షేమం కోసం 50 లక్షల నిధిని సేకరించి ఇక్కడి కార్మిక కుటుంబాలు ఆర్థిక పురోభివృద్ధి చెందేందుకు కృషి చేశారన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్తో కార్మికులకు నిరంతర ఉపాధి లభించేలా ప్రణాళిక రూపొందించారన్నారు. సిరిసిల్ల పట్టణాన్ని కేటీఆర్ ఇంత అభివృద్ధి చేశారో మన కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తమ్ములందరూ కూడా చాలా చైతన్యవంతం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు కూడా మీరు అన్నిట్లలో ముందున్నారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మీరు అందరు కూడా అండగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు వెంట ఉండాలి, ఎవరు మన కోసం పనిచేసే వాళ్ళు, ఎవరైతే మనల్ని పట్టించుకుంటారు అనేది మీకు మాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి ఇవాళ మా అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా చాలా మంది అన్నదమ్ములు, నేను దాదాపు ఇక్కడ సిరిసిల్ల పట్టణానికి వచ్చి ఇన్ఛార్జిగా వచ్చి 15 రోజులు అవుతుంది. అన్ని వార్డులు తిరిగిన, 29 వార్డులకు 39 వార్డులకు 39 వార్డులు తిరిగినప్పుడు ఎక్కడ పోయినా కూడా అక్క మాకు కారుకి ఇమ్మని మీరు చెప్పాలా, మా బాధ్యత. ఎందుకంటే మనం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కొట్లాడుకున్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేసిర్రు. ఒకవైపు అభివృద్ధి చేసిర్రు, ఇంకొక వైపు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా మేము తీసుకున్నాం. అది పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఏదైతేనేమి మేము అందరం కూడా ఇవల్ల మేము అన్ని రకాల సంక్షేమ పథకాలు పొంది ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము కారు గుర్తుకు వేస్తాము. మా కేటీఆర్ పంపించినటువంటి ఎవరైనా మేము వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అట్లనే ఇట్లా నడుచుకుంటా నేను మిమ్మల్ని కలవకుండా ముందు కూడా నేను నిన్న మొన్న కూడా కొంతమంది అక్క చెల్లెళ్ళని కలిసిన ఈ వార్డుకు సంబంధించి. ఆ అక్క చెల్లెళ్ళు కూడా అంటున్నారు, ఏమంటున్నారు, రజనీ శ్రీనివాస్ అనే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదక్క, మరి మీరేమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు అంటున్నారు, రజనీ శ్రీనివాస్ వాళ్ళు ఇంతకుముందు పార్టీలో లేకపోయినా బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారు, కానీ మంచి మనసున్న మనుషులు ఏదైనా చెప్తే మంచిగా వింటారు, పనులు చేస్తారు అని చెప్పేసి అన్నారు. అంటే అంత గొప్ప మంచి పేరున్నది. ఆ మంచి పేరున్నది కాబట్టే కేటీ రామారావు గారికి ఎవరు కావాలి? మంచి మనుషులు కావాలి, అభివృద్ధి చేసే వాళ్ళు కావాలి. కేటీఆర్ అన్నకు ఒకటే లక్ష్యం, సిరిసిల్ల బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. సిరిసిల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతే కదా. తెలంగాణ రాకముందు కూడా సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందా లేదా? అప్పుడు కేసీఆర్ సార్ ఏం చేసిండు?
తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే సిరిసిల్ల ప్రాంతంలో చాలా మంది పద్మశాలి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఆకలి చావులు ఉపాధి లేక తిప్పలు పడుతుంటే అప్పుడు అందరి దగ్గర చందాలు వసూలు చేసి జోలె పట్టుకొని మగ పద్మశాలి కుటుంబాలు చాలా మంది చితికిపోతున్నారు, ఆకలి చావులు చేస్తున్నారు, చాలా పని లేక ఇబ్బందులు పడుతున్నారని అప్పుడే మనిషికి ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని 5,000, 10,000, 50,000 ఎవరికి దోచినట్టుగా వాళ్ళు అప్పుడు సాయం చేస్తే 50 లక్షలు ఇచ్చినాం ఇప్పుడు పద్మశాలి సొసైటీ వాళ్ళకి, అంటే వాళ్ళ ఆ కుటుంబాలను ఆదుకోవాలని. అట్లనే తెలంగాణ వచ్చినాక కూడా కేటీఆర్ గారు ఇక్కడ మంచిగా అభివృద్ధి చేయలేదా? ఇవాళ ఒకప్పుడు తాలూకా ఇది, అవునా కదా? తాలూకా మనం ఏది కావాలన్నా మంచికి చెడుకు చిన్న పని పెద్ద పనికి కరీంనగర్ పోతుంటిమి. ఎస్పీ దగ్గరికి పోవాలన్నా కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మనది జిల్లా కేంద్రం అయింది, చుట్టూ ఉన్నటువంటి భూముల ధరలు కూడా బాగా పెరిగినాయి. రోడ్లు కూడా ఎటు చూసినా కూడా ఎటంటే అటు మంచిగా ప్రయాణం చేయడానికి బాగుంది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసిండు కేటీఆర్ గారు. కాబట్టే కేటీఆర్ గారికి ఇక్కడ మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలంటే మంచి మనుషులు ఉండాలనే కూడా రజనీ శ్రీనివాసును ఇక్కడ పంపేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మనసున్న వాళ్ళు, వీళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు, మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీకి. సిరిసిల్ల పట్టణంలోని 17వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గజబింకర్ నారాయణ ఒంటరిగా ప్రచారం నిర్వహిస్తూ వినూత్నంగా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఎన్నికలంటే కార్యకర్తల కోలాహలం, ఇతర తాయితాలు అనే ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ఒక్కడే ఆటోతో తిరుగుతూ తన జెండాను ప్రజలకు వివరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు గజబింకర్ నారాయణ పేర్కొన్నారు. 1978 సంవత్సరం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో తప్ప వేరే ఇతర పార్టీలోకి వెళ్లలేదని తెలిపారు. సిరిసిల్ల కమ్యూనిస్టు కంచుకోటలో కాంగ్రెస్ జెండా పట్టాలంటే భయపడ్డారని, అప్పట్లో ఇందిరా కాంగ్రెస్లో కొనసాగిన తాను నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నానన్నారు. గెలుపోటంలో సహజమని, ప్రతి మున్సిపల్ ఎన్నికల్లో తన వార్డు నుండి పోటీ చేస్తూ వస్తున్నానని వెల్లడించారు. కమ్యూనిస్టు కంచుకోటల కాంగ్రెస్ జెండా పెట్టనీయమన్నన్ని రోజుల్లో నేను కాంగ్రెస్ జెండాను పాతి ఆ కాంగ్రెస్ జెండా గల్లీగా పరిగణలోకి తీసుకుతెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అయ్యా. అప్పటి నుంచి నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నాను. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అభివృద్ధి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. 30 సంవత్సరాల నుండి నేను ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను. కానీ మొన్న కూడా ప్రభుత్వం లేని రోజులలో టిఆర్ఎస్ ప్రభుత్వంకు మనం అందరం రాస్తా రోకోలు చేసినాం, ఉపవాసాలు చేసినాం, ఎన్నో ఎనలేని సేవలు చేసి మన తెలంగాణ కావాలి, మన తెలంగాణ కావాలి, మన తెలంగాణ కావాలని తెచ్చుకున్న భాగంలో సిరిసిల్ల కూడా ముఖ్య పాత్ర వహించింది. ఈ గాంధీ కాడ వంట వార్పు చేశారు, వంట వార్పు చేసి గాంధీ రోడ్డును కూడా బ్లాక్ చేశారు. అమ్మా, దాంట్లో కూడా మనం ఏకీభవించాము. తెలంగాణ కొరకు మనం ఒక్కరమే ఏకీభవించలేదు. అప్పుడున్నటువంటి జయలలిత ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా ఇయ్యండమ్మా అని సోనియా గాంధీ గారి దగ్గరకు పోయినరు. సుష్మా స్వరాజ్ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా అమ్మా, చిన్న రాష్ట్రాలు అందరు అడుగుతున్నారు కదా, అన్ని చిన్న రాష్ట్రాలు చేస్తున్నావు కదా, మరి మా తెలంగాణలో కూడా అడుగుతున్నారు, మన తెలంగాణకు కూడా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసి ఇయ్యమని అడిగిన వాళ్ళల్లో సుష్మా స్వరాజ్ కూడా ఒక తెలంగాణ వాదిగా గుర్తిస్తాం. తెలంగాణ సోనియా గాంధీ గారు ఆమె బర్త్డే రోజు ఆమె అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేయడం రోజు ఏమన్నారు? అయ్యా, కాపల కుక్కలా నేను పార్టీకి ఉంటాను, నా పార్టీని వదిలిపెట్టి మీ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని గాంధీ భవన్లో ఉంటా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆమె ఉన్న పరంగా ఆమె నమ్మి అనౌన్స్ చేసిన తర్వాత, అయ్యా మా వాళ్ళని అడిగి చెప్తా,
రెండో మాట మాట్లాడడం జరిగింది. అయ్యా మా వాళ్ళని అడిగి చెప్తా అంటే నమ్మి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత దయామయమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోనియా గాంధీ. ఇవాళ నేను అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఇవాళ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రమాదం నాకు కలిగింది. నాకు ప్రాణహాని ఉన్నది. అయినా నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి పోను. కాంగ్రెస్ అంటేనే నా ప్రాణం, నా జీవం అంటేనే కాంగ్రెస్. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేసిన 17వ వార్డు యావత్ ప్రజానీకం అందరి ఫోటోలు వేశాను. నేను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శిలా ఫలకాలు వేశాను. రాష్ట్రంలో ఎట్లంటున్న ఎంపీ, మొట్టమొదటి ఎంపీ మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్కు ఎనలేని సేవ చేసినటువంటి విద్యాసాగర్ రావు గారు ఎవరయ్యా? మన కరీంనగర్ ఎంపీ. మన కరీంనగర్ ఎంపీ గారు ఈ మార్కెట్ మొత్తం బురదమైనది. ఇక్కడికి వెళ్ళి పోదామంటే ఈ పండ్లు అమ్ముకునేటోళ్ళు, ఈ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు బురదల నీళ్లు ఊడ్చుకొని, బురదల రౌతులు వేసుకొని ఆ రౌతుల మీద కూకుండి ఈ కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకొని బురదల కూరగాయల దుకాణం చేసిండు. ఈ కూరగాయల దుకాణాన్ని బురదమయంలోకి వెళ్ళి తొలగించినటువంటి అప్పటి మున్సిపల్ చైర్మన్ ఎవరయ్యా? ఆడెపు రవి గారు. సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ఉత్సాహంగా మహిళలు ప్రచారాల్లో బిజీగా కనిపించారు. తెలంగాణ సంస్కృతికి సంప్రదాయానికి అద్దం పట్టేలా మహిళలు బతుకమ్మ పాటలు పాడుతుంటే కాలనీవాసులు ఆసక్తిగా విన్నారు. తమ పూర్వపు స్మృతులు గుర్తుకు వస్తున్నాయన్నట్లు పదం కలిపి మహిళలు ఎంతో ఉత్సాహంగా పాటలు పాడారు. ఇన్ని రోజులు రాజకీయంగా వాగ్దానాలతో ప్రలోభాలతో నాయకులు చేసిన ప్రచారాలు సాగగా మహిళలు పాడిన బతుకమ్మ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాసం లక్ష్మీ రత్నాకర్ వెల్లడించారు. ఈరోజు వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని మాసం లక్ష్మీ రత్నాకర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సిరిసిల్లను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిలు తమ వంతు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రభుత్వంలో భాగస్వాములై వార్డు అభివృద్ధి చేపడతామని వెల్లడించారు. గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో
గుర్తుల గుర్తుంచుకో ఏది గుర్తుంచుకో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈ 22వ వార్డులో ఇంతటి అమరదాన్ని పడుతున్న విజయకేతనం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ 22వ వార్డు మన జనాలకు ఇంత ఆశీర్వాదిస్తున్న జనాలకు ఇలాంటి ఇదే దూకుడుగా ముందుకు పోయి విజయకేతనం ఎక్కిస్తానని చెప్తూ ఇందులో ఎందుకంటే మనము 28వ వార్డు ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ సభ్యురాలని మనం గెలిపిస్తే ఉన్న సమస్యలను అన్ని సాల్వ్ చేసుకుంటూ మన అందరికీ అవకాశం ఇస్తుంది అని కోరుకుంటూ సెలవుస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి 28వ వార్డు ఓటర్ దేవుళ్ళారా ఒక్కసారి మాకు అనగా మాసం లక్ష్మీ రత్నాకర్ గారులకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము పేరున ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి మనకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి మన ప్రభుత్వం ఇప్పుడు మా 20వ వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపించినట్లయితే ప్రభుత్వం మనది కాబట్టి మౌలిక సమస్యలైనటువంటి మురుగునీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, వీధి దీపాల సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్ర పెన్షన్లు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఇంకా కుటుంబ సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చి మేము గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైనటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సంగీతం శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొచ్చి అదేవిధంగా పట్టణాధ్యక్షులు చొప్పండి ప్రకాష్ గారి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలు ముందుండి వాటి యొక్క పరిష్కార దిశగా అడుగులు వేస్తామని మీరు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి విజయపథాన్ని నిలుస్తారని మేము మా తరఫున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ముందు రోజు ఈ నెల 10వ తేదీన మంగళవారం అలాగే పోలింగ్ తేదీన 11వ తేదీన సెలవులు ప్రకటించినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నెల 11వ తేదీన బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో ముందు రోజు అలాగే పోలింగ్ రోజు జిల్లాలోని విద్యాసంస్థలు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలకు స్థానిక సెలవులు ఉంటాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు కార్పొరేషన్లు సంస్థల ఉద్యోగులు సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున ఈ నెల 11వ తేదీన సెలవు వర్తిస్తుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వేసే ఓటు మోడీకి వేసినట్టేనని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి మాన రాంప్రసాద్ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 6వ ప్రణాళికా సంఘంలో తెలంగాణ రాష్ట్రానికి 1150 కోట్ల నిధులు విడుదల చేసిందని ఆడపు రవీందర్ వెల్లడించారు. మార్చిలో నిర్వహించాల్సిన ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏడాది వాయిదా వేస్తూ వచ్చిందని, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 400 కోట్లు వెనక్కి వెళ్తాయని ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి 6 కిలోల సన్నబియ్యాన్ని 2028 వరకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సమరంలో 17వ వార్డు అభ్యర్థి మా తమ్ముడు జ్ఞాన రాంప్రసాద్ గారు ఎన్నికల బరిలో నిలబడ్డాడు. తప్పకుండా విజయం సాధిస్తాడు. ఈ సీటు కైవసం చేసుకుంటాం అని నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఈ వార్డు ప్రజలకే కాదు, టోటల్ సిరిసిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన బీజేపీ అభ్యర్థులు ఎక్కడున్నా కూడా తప్పకుండా పువ్వు గుర్తు మీద, కమలం గుర్తు మీద ఓటేయాలి. మాకేస్తే మోడీకి వేసినట్టే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మున్సిపల్ మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దాదాపు 1150 కోట్ల రూపాయలు ఈ 16వ ఆర్థిక సంఘం మొన్ననే డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు
400 కోట్లు బకాయిలు. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం తర్వాత ఎలక్షన్ పెట్టింది. మరి మార్చి లోపల పెడితేనే ఈ 400 కోట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పటికే పల్లెలలో 2 సంవత్సరాలు ఆలస్యంగా అయితే దాదాపు 350 కోట్లు వాపసు పోతుంది. మళ్ళీ వాపసు పోతాయనే ఉద్దేశంతోనే ఎలక్షన్ పెట్టారు. అటు టీఆర్ఎస్ మొత్తం పూటకు మాటలతోనే, ఒక పెన్షన్ లేకుండా, ఒక రేషన్ కార్డు లేకుండా, ఎలాంటి అభివృద్ధి లేకుండా వాళ్ళు ముందరికెళ్ళి మొత్తం ప్రజలందరినీ, నేను ఎందుకు చెప్తున్నా అంటే నాయకులు గెలుస్తున్నారు, ఓటేసిన ప్రజలు ఓడిపోతా ఉన్నారు. కాబట్టి ఈసారి అట్లాంటి సంఘటన జరగద్దు. సిరిసిల్ల మున్సిపాలిటీ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తుంది. కాబట్టి దయచేసి వార్డు ప్రజలకు చెప్తా ఉన్నా, అందరికి కూడా చెప్తా ఉన్నా, మన రాంప్రసాద్ పువ్వు మీద ఓటేయాలి. పువ్వుకు ఓటేస్తే మోడీకి వేసినట్టు. పొద్దుగా లేవగానే మనకు రేషన్ బియ్యం వస్తూ ఉన్నాయి. ప్రతి మనిషికి 6 కిలోలు 2028 దాకా ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. అదే రకంగా స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు కావచ్చు, లేకపోతే మన ఈ ముద్ర లోన్లు కావచ్చు, లేదా జీరో అకౌంట్లో కూడా కరోనా సమయంలో 500 పడ్డాయి. కాబట్టి అదే రకంగా సురక్ష బీమా యోజన, ఇట్లాంటి పథకాలు 20 రూపాయలు కడితే ఇంట్లో ఏమన్నా అయితే 2 లక్షల రూపాయల ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అదే రకంగా కార్మికుల కార్డు ఉంది. దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఏది చూసినా కూడా మోదీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే మనకు అమౌంట్ ఇస్తూ ఉంది. ఇలా సిరిసిల్ల కావచ్చు, మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ అయినా కూడా కేంద్రం నిధులతోనే డెవలప్ అవుతుంది. ఈ విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి. తప్పకుండా ఈ కమలం గుర్తు మీద ఓటేస్తే మోడీకి వేసినట్టే. ఈ ఇప్పుడున్నటువంటి విధానంలో చూసుకుంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి అల్లుపేరు గారి వీరుడుగా మొత్తం దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మన అభ్యర్థులను, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు రాంప్రసాద్ను ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపిస్తారని నేను మనవి చేస్తాను. బీజేపీ పార్టీతోనే ప్రగతి సాధ్యమని పట్టణంలోని 21వ వార్డు బీజేపీ అభ్యర్థి గాలి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు వార్డులో బీజేపీ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని శ్రీనివాస్ కోరారు. తనను గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీలు, నీటి సమస్య, రోడ్డు, ఇతరత్ర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. భారత్ మాతాకి 21వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. నేను తెలియజేయడం ఏమనగా, నేను బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు మన 21వ వార్డు బాగు చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి నేను ముందటికి వచ్చి నిలబడ్డా. నాకు సహకరించి అత్యధిక ఓట్లతో మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిపించిన వెంబడే నేను రోడ్లు, మోర్లు, లైట్లు, ఇంకా ఏదున్నా, ఏ సమస్య ఉన్నా, ఈ పెద్ద గడ్డలు కావచ్చు, ఇంకా సీసీ కెమెరాలు కావచ్చు, లోపల సమస్యలు ఉన్నాయి ఎన్నో, అవి చూడలేక నేను ముంగడికి రావడం జరిగింది. దీనికి మాకు సహకరించి మీకు అత్యధిక ఓట్లతో నాకు ఓట్లు గెలిపించాలని కోరుకుంటున్నా. వార్డు అభివృద్ధి కోసం మేము అందరికి ముందరికి వచ్చినాం. ఇది వరకు 10 ఏళ్ళు టీఆర్ఎస్ వేసింది, ఇప్పుడు 2.5 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు ఏ పని చేయలే. మీద వెలుగులు, మన రోడ్లు ముందట రోడ్లు అయినాయి, లోపలన్నీ అట్లనే ఉన్నాయి. ఆయన పాలేసి ఎన్నోసార్లు మన వార్డు గురించి తెలిసింది. వాళ్ళు కరెక్ట్ ఉంటే మేము అసలు ముందటికే రాకపోతాము. మన వార్డు ఎవరో వచ్చి నిలబడుడేంది. మేము 20-25 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం. నేను నిలబడతా, నేను గెలిచి నా వార్డు అభివృద్ధి చేస్తానని ఆయన ముందడికి వచ్చిండు. ఖచ్చితంగా మీరందరూ మీ అమూల్యమైన ఓటు 4వ నంబర్ భూమి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా మన బీజేపీ ఎగరాలే సిరిసిల్లలా. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 21 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధిత సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీస్ అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో ఒప్పందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కేటీఆర్ కు మద్దతుగా నిలవాలని 6వ వార్డు ప్రచారంలో ఓటర్లకు పిలుపునిచ్చిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్న 17వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గజబింకార్ నారాయణ. బతుకమ్మ పాటలతో 19వ వార్డులో మహిళల సందడి. ప్రజాపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తున్న రేవంత్ రెడ్డికి మద్దతు పలకాలని ఓటర్లను కోరిన 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాసం లక్ష్మీ రత్నాకర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.